వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును హైదరాబాద్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడం అనేది చాలా కీలకమైన పరిణామం. లిక్కర్ స్కామ్లో చాలామంది అరెస్ట్ అయ్యారు. దీన్ని చాలా దూరం వెళ్తుందని భావించారు. పైగా లిక్కర్ స్కామ్ అనేది కేవలం ఆంధ్రప్రదేశ్కు మాత్రమే సంబంధించింది కాదు. తెలంగాణ, తమిళనాడు, ఢిల్లీ, ఇంకా కొన్ని రాష్ట్రాలతో కూడా ముడిపెట్టి ఇదంతా ఒక పెద్ద సిండికేట్ నడిచిందన్న పద్ధతిలో ఉంది. నేరుగా సంబంధం కనపడకపోయినా వీటిని లింకులు ఎస్టాబ్లిష్ చేసే పని జరుగుతుందని రాజకీయ వర్గాలు భావిస్తూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో అరెస్ట్ చేశారు. ఈయనను ప్రధానంగా లిక్కర్ సరఫరా, నాణ్యత దానికి సంబంధించింది కాదు. ఈ రవాణా ట్రాన్స్పోర్ట్లో స్కామ్ చేసి ఒక 193 కోట్లు అంటే దాదాపు 200 కోట్లు గల్లంతయ్యాయి. లేదా అదనంగా ప్రభుత్వ ఖజానా నుంచి తీసుకుపోవడానికి వీలుగా టెండర్దారులను మార్పు చేశారు. సిగ్మా ట్రావెల్స్, తర్వాత సుదర్శన్ ట్రావెల్స్, వీళ్లకు ఈ కాంట్రాక్ట్ ఇప్పించడం కోసం వీళ్ళు తెర వెనుక భాగవతం నడిపారనేది వీళ్ళ మీద ఉన్న ఆరోపణ, వీళ్ళ మీద చేస్తున్న ఆరోపణ. ఈయన కుమారుడు సునీల్ను కూడా ఇదివరకు అరెస్ట్ చేశారు. సిట్ అప్పుడు కేసు పెట్టింది. ఇప్పుడు ఈడీ వచ్చింది. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది, కేసు సరే వెళ్తారు. గతంలో 2 సార్లు ఆయన ముందుగా రక్షణ పొందారు, కానీ ఇప్పుడు అరెస్ట్ చేశారు. ఈ ఈడీ ఎంట్రీ ప్రవేశం అన్నది రాష్ట్ర రాజకీయాల్లో కొత్త పరిణామం. జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టినప్పుడు కూడా సిబిఐ కంటే ఈడీ పాత్ర ముఖ్యంగా ఉంటుందని భావించేవాళ్ళు. ఎందుకంటే ఈడీకి సంబంధించిన నియమ నిబంధనలు, మనీ ఎలా చేతులు మారింది, డబ్బు అన్నది. ఇప్పుడు మొన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి మీద కూడా ఈడీ దాడులు చేసింది. 1400 పత్రాలు పట్టుబడినట్టుగా కూడా వాళ్ళు పేర్కొన్నారు. అది చాలా ముఖ్యమైన అంశం. అంటే ఈడీ రంగంలో ఇది వివేకానంద రెడ్డి హత్య కేసు, దాని మీద దశల వారీగా నడవటము, డాక్టర్ సునీత మళ్ళీ వెళ్ళటము, సిబిఐ ఏమో ఇంకా అయిపోయింది, విచారించాల్సింది లేదని చెప్పడము, సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యలు చేయడం, ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు ఈడీ ఎంట్రీ 40 కోట్లు చేతులు మారాయి. 40 కోట్లలో 2 కోట్లు ఎంతో ఇచ్చారని ఆ డ్రైవర్ దస్తగిరి చెప్పున్నాడు. సో ఇట్లాంటి మాటలు, అంటే డబ్బు, మనీ ట్రాన్స్ఫర్ అయితే డబ్బు చేతులు మారడం అన్న దాన్ని ఆధారంగా చేసుకొని ఈడీ రావటం అన్నది, ఈడీ అంటే కేంద్ర ప్రభుత్వ అధీనంలోది. గతంలో కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని కేసుల్లో ఈడీ వచ్చిందంటే చాలా ఎక్కువగా చెప్పడం జరిగేది. కాబట్టి ఈడీ రావడం ద్వారా కేంద్రం తన పాత్ర, తన ప్రవేశానికి ఒక సంకేతంగా నిలబడింది. ఇప్పుడు ఈయనను కూడా ఈడీ అరెస్ట్ చేసింది. ఇప్పుడు ఈ 193 కోట్లు, దీనికి సంబంధించి ఎలా మారింది, ఎవరి పాత్ర ఏంటి, ఈ అంశాలన్నీ విచారిస్తారని వాళ్ళు అంటున్నారు. సరే, కొంతమంది ధనంజయ రెడ్డి ఇట్లాంటి వాళ్ళకి బెయిల్ వచ్చింది, కొంతమంది అప్రూవర్లుగా మారారు, చేతులు కలిపారు, ఇలాంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఏమవుతాయో మనం చెప్పలేం. కానీ కూటమి లేదా తెలుగుదేశం, జనసేన వీళ్ళు పదే అంటున్నట్టు తెలుగుదేశం బహిరంగంగా ఈ మధ్య కూడా వాళ్ళు అడిగారు, రాజ్యసభలో కూడా చేశారు. వైసీపీ హయాంలో జరిగిన వాటి మీద, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వాటి మీద మీరు గట్టిగా చేయాలి ఈ పద్ధతిలో. సో ఈ నేపథ్యంలో వీటిని కదిలించారు, తీగలాగుతున్నారు అనేది మనకు అర్థమవుతుంది. తర్వాత ఇది ఎంతవరకు పోతుంది, ఎందుకు పోతుంది, ఒకవైపున కోర్టుల్లో బెయిల్ వస్తుంటే ఇంకోవైపున ఇవి తీసుకొస్తున్నారా అన్నది. లిక్కర్ కుంభకోణము ఎంత జరిగింది, ఎలా ఉన్నా అసలు లిక్కర్ వ్యాపారం అంటేనే ఎప్పుడు రాజకీయ అవినీతికి ఎవరి అధికారంలో ఉన్నా అదొక కామధేనువు లాంటిది. అది ఎప్పటి నుంచో, దశాబ్దాల నుంచి ఉంది. అది రాను మరింత పెరిగింది. వైసీపీ హయాంలో అది ఎక్కువగా జరిగింది అనేది ఉన్న ఒక ఆరోపణ. ఇంకా లిక్కర్ లభ్యత ఇప్పుడు కూడా ఉంది. ఉదాహరణకు మొన్న ప్రకాశం జిల్లాలో పట్టుబడినట్టు నేరుగా పోలీసుల రక్షణలోనే లిక్కర్ బాటిల్స్ పట్టుబడ్డాయనే వార్త. దాని మీద జగన్మోహన్ రెడ్డి తన మీడియా కాన్ఫరెన్స్లో ప్రత్యేకించి అంశాలను చూపించడం, గంజాయి కూడా పోలీసులు పంపిస్తున్నారని చెప్పడం. అంటే ఈ రెండు, ఒకవైపు జగన్ వైసీపీ నాయకులు
లిక్కర్ పోలీసుల ద్వారానే, పోలీసుల రక్షణలోనే అక్రమ రవాణా జరుగుతుంది అని వాళ్ళు ఆరోపిస్తున్నారు. గంజాయి గురించి కూడా చెప్తున్నారు. మీరు ఈరోజు చూస్తే తిరుపతిలో ఇద్దరు వ్యక్తులు కొండ మీద మద్యం సరఫరా చేస్తున్నారు. వాళ్ళని ఒక ఇద్దరిని పట్టుబడ్డారని పోలీసులు చెప్తున్నారు, కానీ ఎక్కడ పట్టుకున్నారో ఆ సీసీ ఫుటేజీ విడుదల చేయట్లేదు. దాన్ని బయట పెట్టాలని మాజీ చైర్మన్, టీటీడీ మాజీ చైర్మన్ భువన కరుణాకర్ రెడ్డి ఈరోజు అడిగారు. సో తిరుపతిలో కానీ, ఒంగోలులో కానీ, ఇంకా అనేక చోట్ల కానీ ఈ లిక్కర్ పోలీసులే చేస్తున్నారు, లేకపోతే గంజాయి చేస్తున్నారని వైసీపీ ఆరోపణ చేస్తున్న సమయంలో లిక్కర్ కేసును మరింత పట్టు బిగించటం, ఈడీ రంగ ప్రవేశం చేయడం అన్నది రాజకీయంగా ఒక పరిణామం, కీలకమైన పరిణామం. ఇక కోర్టులు ఏం చెప్తాయి, పైగా సుదీర్ఘకాలంగా ఇదిగో అయిపోయింది, అదిగో అయిపోయింది అంటూనే సాగుతూ ఉంది. ఇప్పుడు మనం గుర్తు చేసుకుంటే విజయసాయిరెడ్డి ఇంటి మీద కూడా ఈ కేసులోనే ఈడీ దాడి చేసింది. ఈడీనే చేసింది అక్కడ కూడా. ఏమీ దొరకలేదు అని ఆయన చెప్పారు. తల్లి ఆరోగ్యం కోసం తీసి పెట్టుకున్న డబ్బు ఏదో కొంత ఉంటే అది తీసుకున్నారని చెప్పారు. ఏదైనా ఈ విషయంలో అంతిమంగా సిట్ ఏం చెప్తుంది, ఈడీ ఏం చెప్తుంది, కోర్టు ఏమో అదే తెలుస్తుంది. వీళ్ళు బెయిల్ కోసం వెళ్తారా, ఈ విషయాలు మనం చూడాలి. కానీ లిక్కర్ అనేది అయితే మటుకు దాని మీద సాగుతున్న దర్యాప్తు వేట ఆగకపోగా పెరుగుతూ ఉంది అనేది అర్థమవుతుంది. నిజాలు తొందరగా పారదర్శకంగా తేలిస్తే మంచిది.